Dr. Uday Krishna, HOD and Chief Robotic Joint Replacement Surgeon, Medicover, Secunderabad. సో ఈరోజు మన చీఫ్ గెస్ట్ సజ్జనార్ గారి చేతిలో మనకి అడ్వాన్స్డ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఓపెన్ చేశాం. దీంట్లో ఏంటంటే ఎవ్రీ కేస్ నీ రిప్లేస్మెంట్ కానివ్వండి, హిప్ రిప్లేస్మెంట్ కానివ్వండి, ఆపరేషన్ ముందు స్కానింగ్ తీసి సిటీ స్కాన్ తీసి యుఎస్ బేస్డ్ వాళ్ళకి పంపించి మేము వెరిఫై చేసుకుని పేషెంట్కి అక్యురేట్గా కటింగ్ కానివ్వండి లేకపోతే ఆపరేషన్ నుంచి చేస్తుంటాం. దీంట్లో ఏంటంటే మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హిప్ రిప్లేస్మెంట్. చాలామందికి ఏంటంటే హిప్ అనగానే చాలా భయపడతారు, కుంటుతారు, లేకపోతే కొంచెం కాలు ప్రాబ్లమ్స్ వచ్చి ఒక కాలు లెంత్ అయ్యి ఒక షార్ట్ అయ్యి ఉంది. దీంట్లో ఏంటంటే అక్యురసీ మనకి ఏదైతే సిటీ స్కాన్ బేస్డ్ యూఎస్ నుంచి పంపించిన సిటీ స్కాన్ బేస్ ప్రతి స్కాన్ వెరిఫై చేస్తాము రోబోట్ ద్వారా చేసుకొని తర్వాత అక్యురేట్గా ప్లేస్మెంట్ చేసి పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిస్తాం. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఆపరేషన్ అనగానే మోకాల్ రిప్లేస్మెంట్ అనగానే పెయిన్ అంటారు. మనకు తెలిసిన వాళ్ళకి పెయిన్, సార్ నా 1 year అయినా పెయిన్ తగ్గట్లేదు. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రోబోటిక్ ద్వారా ముందే ఐడెంటిఫై చేసి ఆ పెయిన్ లేకుండా, అంటే మినిమం కటింగ్ ఉండటం వల్ల ఆ పెయిన్ లేకుండా మనం ఇమీడియట్గా డే కేర్ ప్రొసీజర్ పొద్దున్న చేస్తాం, సాయంత్రం పంపిస్తాం. కొంతమందికి ఏమో మరుసటి రోజు కొంచెం మెట్లు ఎక్కాలి దిగాలి సార్, మాకు ఇంటి దగ్గర కొంచెం మెట్లు ఉంటాయి, అది కూడా చేసి పంపించాలంటే ఇది చేసుకునే అవకాశం ఉంది. మేము వేసే జాయింట్ అడ్వాన్స్డ్ జాయింట్ దాంట్లో ఆఫ్టర్ 6 weeks లోపల కింద కూడా కూర్చుంటారు. చాలామంది ఏంటంటే ఇండియన్ టాయిలెట్స్ చూస్ చేస్తున్నారు. మన ఇండియన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్లో లేక ఇండియన్ టాయిలెట్ బాధపడుతుంటారు. రిప్లేస్మెంట్ చేసిన తర్వాత సార్ కింద కూడా కూర్చోవచ్చా అని అడుగుతుంటారు. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్ అక్యురసీ నార్మల్ జాయింట్ లాగా కటింగ్ చేసి మనకి పెయిన్ లేకుండా ఇమీడియట్గా మనకు కింద కూడా కూర్చొని చేసే అవకాశం ఉంది. కొంతమంది పేషెంట్స్ సార్ ఈ ఏజ్ 80-85 అయిపోయింది చేయించుకోగలరా అంటారు. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉన్నారు 85 కాదు 91 పేషెంట్స్ కూడా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా, ఇంట్లో ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ బాత్రూమ్ వాళ్ళు చేసుకునే విధంగా మనం రోబోటిక్ రిప్లేస్మెంట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ అండ్ అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్. ఇప్పుడు ఒక పేషెంట్ ఎదురుగా కూర్చున్నారు, పేషెంట్ అరౌండ్ 60 years, చేసిన వెంటనే వెళ్ళిపోతాడు సాయంత్రం. ఎందుకు సార్ నొప్పి లేదు, నాకు పక్కింటోడు చెప్పారు, నరకం ఉంది సార్, చాలా ఇబ్బంది పడతారు, వద్దు అన్నారు, మోకాల మార్పిడి వద్దు అన్నారు. కానీ ఆయన దాదాపుగా చేసుకున్న తర్వాత ఒక 10 మందిని మొబిలైజ్ చేసి ఇట్లా రోబోటిక్ ద్వారా చేసుకుంటే అడ్వాంటేజెస్ అని చెప్పి మనకి చేస్తున్నారు. ఇప్పుడు 80% కన్వెన్షనల్ ప్రొసీజర్ నేను దాదాపుగా 20 years నుంచి చేస్తున్నాను. కన్వెన్షనల్ 100 మందిలో 80 మందికి చాలా బాగుంటారు, 20 మందికి అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. సార్ ఆపరేషన్ చేసిన 6 నెలలకు కానీ 1 year కానీ పెయిన్ తగ్గట్లేదు సార్ అంటుంటారు. ఆ పెయిన్ ఐడెంటిఫికేషన్ అనేది ఎందుకు వస్తుందంటే మనం ఆపరేషన్ చేసినప్పుడు కన్వెన్షనల్ అంటే మనకి సాతో కట్ చేసేటప్పుడు కానీ లేకపోతే నేను చేసేటప్పుడు ఒక్కోసారి మనకి ప్రెసిషన్ తప్పకుండా రోబోటిక్ వీళ్ళ అసిస్ట్ చేస్తుంది, ఇలా తప్పకుండా సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి. సో ఆ రకంగా మనం చేసి పంపిస్తున్నాము. దానివల్ల ఆ 20% పెయిన్ కూడా మనకి లేకుండా పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్. హిప్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే చాలా పెయిన్ఫుల్ కదా అంటారు సార్. సో ఆ పెయిన్ఫుల్ లేకుండా, ఎందుకంటే మన మజిల్ కట్ చేయట్లేదు, దీంట్లో మజిల్ కట్ చేస్తే పెయిన్ వస్తుంది. ఒకప్పుడు మజిల్ కట్ చేస్తే ఆ పెయిన్ రీహాబిలిటేషన్ అని ఉండేది. మజిల్ ఎప్పుడైతే కట్ చేయలేదో ప్రిసిషన్గా మనం చేస్తున్నామో రికవరీ కూడా అంత ఫాస్ట్గా ఉండదు. సో ఫిజియోథెరపీ లేకుండా మనం చేస్తున్నాం అన్నమాట. ఇది మార్నింగ్ ద సేమ్ డే ఈవినింగ్ నేను వాక్ చేశాను వితౌట్ హెల్పింగ్ ది వాకర్. సారే వండర్ అయ్యిండు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మెట్లు ఎక్కించారు, దిగాను, తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు నేను జస్ట్ Jan 10th రోజు నేను తిరుపతి, కాళహస్తి, కాణిపాకము ట్రావెల్ చేశాను బై ట్రైన్ అండ్ బస్. మోరోవర్ ఐఎమ్ ఏబుల్ టు డ్రైవ్ కార్ అండ్ 2-wheeler ఆల్సో. రైట్ నో ఐ కేమ్ విత్ 2-wheeler. విష్ణుప్రియ దానం. సో లైక్ ఆర్థోపెడిక్స్ అనగానే దే థింక్ దట్ చాలా మటుకు ఫోర్స్ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రెంగ్త్ పెట్టాలి అండ్ మేల్ డామినేటెడ్ ఫీల్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ నౌ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, టైం మారింది, కొత్త థింగ్స్ ఆర్ కమింగ్ అండ్ దానివల్ల మెనీ విమెన్ ఆర్ interested or they're like inspired to come and take orthopedics, and that is a very good thing. And the technology definitely comes into picture because దాని వల్ల ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయడం కానీ యాజ్ సార్ చెప్పినట్టు దాని మీద కాకుండా మోర్ ఆన్ టెక్నిక్ అండ్ హౌ టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ అస్ టు మేక్ ద పేషెంట్ కేర్ బెటర్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ of the patients as soon as possible and in the best way possible. So yeah. నా పేరు డాక్టర్ రవీష్ అజ్మీరా, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్, రోబోటిక్ రిప్లేస్మెంట్ సర్జన్ని. ఉదయ్ కృష్ణ గారితో చాలా కాలంగా అసోసియేట్ అయి ఉన్నాను. సో ఈరోజు సజ్జనార్ గారు వచ్చి స్ట్రైకర్ మేకో రోబోని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల చాలా ఉపయోగం.
లెస్ కటింగ్ అంటే తక్కువ వరకు కట్ చేయడం, బోన్ ప్రెసిషన్ అంటే ఎంతవరకు అరిగిందో అంత మాత్రమే తీయడం, సాఫ్ట్ టిష్యూ అనేది చాలా తక్కువగా టచ్ చేస్తాం, అంటే పక్కన ఉన్న కండరాలు కానీ ఇవి కానీ చాలా తక్కువగా ముడతాము. అండ్ ఫాస్టర్ మొబిలిటీ, చేసిన మరుసటి రోజు కాకుండా ఆ రోజే సేమ్ డే నడిపించడం, అయితే పేషెంట్ ఏజ్ని బట్టి నడిపించడం ఉంటుంది. అండ్ ఫాస్టర్ డిశ్చార్జ్ అంటే వెంటనే డిశ్చార్జ్ అంటే నెక్స్ట్ డేనే మనం డిశ్చార్జ్ చేస్తాం. సో ఇది